హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సత్య ఫ్యాషన్స్ అండ్ వ్లాగ్స్. ఈ వీడియోలో మనమైతే క్రాస్ లంగాని కటింగ్ చేసుకుని విత్ క్యాన్తో స్టిచ్చింగ్ చేసుకుందాం. క్రాస్ లంగాని ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. నేనైతే ఫోల్డింగ్ ఈ విధంగా వేసుకున్నాను. డబల్ ఫోల్డింగ్ వచ్చి మన వైపు ఉండేలాగా ఫోల్డ్ చేసుకుని వేసుకోవాలి. సింగిల్ లేయర్స్ వచ్చింది 4 లేయర్స్. ఇవి ఆపోజిట్ వైపు ఉండేలాగున ఇలా డబల్ ఫోల్డింగ్లో వేసుకుని మార్కింగ్ చేసుకుందాం. నాకు క్రాస్ లంగా లెంత్ వచ్చి అయితే మొత్తం పొడవు 38 ఇంచులు వచ్చింది. మన 2 ఇంచెస్ నడుం బెల్ట్కి యూజ్ చేస్తాం కదా, అందుకోసం నేను 2 ఇంచెస్ని తీసేసి మార్కింగ్ చేసుకుంటున్నాను. మొత్తం లెంత్ 38 ఇంచెస్ వచ్చింది కదా, నేను 36 ఇంచెస్కి 2 ఇంచెస్ తీయగా 36 ఇంచెస్కి మార్కింగ్ చేసుకుని 1.5 ఇంచు ఎక్స్ట్రా కింద ఫోల్డింగ్ కోసం 1.5 ఇంచుకి మార్కింగ్ చేసుకున్నాను. ఇదైతే ఫోల్డింగ్కి డబుల్ ఫోల్డింగ్లో స్టిచ్ చేసుకుంటాను. నడుం లెంత్ వచ్చి 40 ఇంచెస్. ఇది కొంచెం పెద్ద సైజేనండి క్రాస్ లంగా అయితే. 40 ఇంచెస్ని 6 లేయర్స్గా డివైడ్ చేసుకుంటే మనకి 6.5 వచ్చింది. 6.5 ఇంచెస్ని ఇక్కడ డబుల్ ఫోల్డింగ్ ఉన్నది కదా, అక్కడ నుంచి 6.5 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ చేసుకుని సేమ్ ఇదే మార్కింగ్ ఇట్ సైడ్ నుంచి, అంటే మనకి 4 పీసెస్ వచ్చినాయి కదా, ఆ కార్నర్ నుంచి ఇట్ సైడ్ నుంచి ఇక్కడికి మార్కింగ్ చేసుకోవాలి. సేమ్ ఇదే 6.5 ఇంచెస్కి ఈ కార్నర్లో మార్కింగ్ చేసుకున్నాను. ఈ మార్కింగ్కి ఇప్పుడు క్రాస్గా ఒక లైన్ని డ్రా చేసుకోవాలి. టేపుని ఈ విధంగా మార్కింగ్స్కి కరెక్ట్గా సెట్ చేసుకుని ఇప్పుడు ఇలా ఈ క్రాస్లోనే ఒక మార్కింగ్ డ్రా చేసుకుంటున్నాను. డ్రా చేసినట్టుగానే కటింగ్ చేసుకుందాం. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ ఫోల్డింగ్స్ని కటింగ్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇవైతే 4 పీసెస్ వస్తాయి, ఇవి 2 పీసెస్ వస్తాయి. ఈ 2 పీసెస్ని కూడా కటింగ్ చేసుకుందాం. మిడిల్లో వచ్చి జాయింట్ కింద వస్తుంది ఫ్రెండ్స్. 2 సైడ్స్ కూడా ఫ్రంట్ బ్యాక్ కూడా జాయింట్లో 2 పీసెస్, అటు సైడ్ ఇటు సైడ్కి 2 పీసెస్ సింగిల్వి పడతాయి. మొత్తం 6 పీసెస్ అయితే మనం జాయింట్ చేసుకోవాలి. సేమ్ ఇలానే క్రాస్కి మనం ఇలా క్రాస్ని వేసుకొని స్టిచ్ చేసుకోవాలి. కటింగ్ అయితే ఇది ఫినిష్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు నడుముకి క్లాత్ని కటింగ్ చేసుకుందాం. నేను ఆల్రెడీ ఇందులోనే లెంత్ తీసేసుకున్నాక కట్ చేసుకున్నాను, ముందే కటింగ్ చేసుకుని ఉంచుకున్నాను ఫ్రెండ్స్. దీని ఇప్పుడు మనం నడుము ముక్కకి కటింగ్ చేసుకుందాం. ఫస్ట్ క్రాసులు లేకుండా కట్ చేసుకుని మనకి నడుము బెల్ట్ వచ్చి 2 ఇంచెస్ కదా ఫ్రెండ్స్. దీని ఇలా ఫోల్డింగ్లో వస్తుంది కాబట్టి 4 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చుల కోసం 1 ఇంచు యాడ్ చేసుకుందాం. మొత్తం 5 ఇంచెస్. ఇక్కడ మనం స్టిచ్ చేసేటప్పుడు ఒక 1/2 ఇంచ్ వెళ్తుంది, పైన మళ్ళీ డబల్ ఫోల్డింగ్ వేయడానికి ఇంకొక 1/2 ఇంచ్ వెళ్తుంది కాబట్టి మొత్తం 5 ఇంచెస్కి మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఈ 5 ఇంచెస్ ఇలా మార్కింగ్ చేసుకుని డ్రా చేసుకుందాం. డ్రా చేసినట్టుగానే కట్ చేసుకుని, ఇదైతే 40 ఇంచెస్ లేదు, నెక్స్ట్ ఇంకో పీస్ అయితే అటాచ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇదైతే 35 ఇంచెస్ వచ్చింది, 35 ఇంచెస్ వచ్చింది. ఇంకొంచెం నేను జాయింట్ కోసం ఇంకో పీస్ను కట్ చేసుకున్నాను. నడుం లూజ్ వచ్చి 40 ఇంచెస్ కదా ఫ్రెండ్స్. ఇలా డబల్ ఫోల్డింగ్ మీద తీసుకున్నాను. 20 ఇంచెస్ కదా ఫోల్డింగ్ మీద. ఇదైతే నాకు పీస్ అటాచ్ అయ్యేలాగా వచ్చింది క్లాత్. ఇది అటాచ్కి కూడా ఇక్కడ నేను ఈ విధంగా సెట్ చేసుకుని 21కి పెట్టుకున్నా. ఎందుకంటే మనకి చివరిన మనం బొందులు కట్టుకునే చోటన డబల్ ఫోల్డింగ్తో స్టిచ్చింగ్ చేసుకోవాలి కాబట్టి 1 ఇంచ్ ఇంకా ఎక్స్ట్రా పెట్టుకున్నాను. నడుం బెల్ట్కి అయితే కటింగ్ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ క్యాన్ కూడా మనకు ఆల్రెడీ ఫోల్డింగ్లోనే వస్తుంది. ఇదైతే ఇలా ఫోల్డింగ్ వస్తుంది కదా ఫ్రెండ్స్. నేను ఈ సెంటర్కి కటింగ్ చేసుకుని
మనకి క్రాస్ లంగా స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత మోకాల దగ్గర నుంచి స్టిచ్ చేసుకుందాం. ఇలా స్టిచ్ చేసుకుంటే మనకి క్యాన్ ఫ్రాక్ లో మనం వేసుకున్నప్పుడు బౌన్సీగా బాగా నీట్గా ఉంటుంది. ఇదైతే లంగా కోసం బొందుల్ని కట్ చేసుకుందాం. ఇది ఫోల్డింగ్ మీద 1.5 ఇంచ్కి మార్కింగ్ చేసుకుని ఇలా స్ట్రైట్గా డ్రా చేసుకుని కటింగ్ చేసుకుందాం. మనం బొందులకైతే నడుము లూజ్ 40 ఇంచెస్ వచ్చింది కదా, 40 ఇంచెస్కి 10 ఇంచెస్ యాడ్ చేసుకుని కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడైతే స్టిచ్చింగ్ చూద్దాం. ఈ పీసెస్ని ఇలా తీసుకుని ఇవైతే బొందులు, ఫస్ట్ ఈ బొందుల్ని స్టిచ్ చేసుకుందాం. ఫస్ట్ ఈ 2 పీసెస్ని జాయిన్ చేసుకుని లైన్కి స్టిచ్ చేసుకుందాం. ఇది జాయిన్ చేశాను కదా ఫ్రెండ్స్, ఇటువైపే ఫోల్డింగ్ పెట్టుకొని ఇలా డబల్ ఫోల్డింగ్తో స్టిచ్ చేసుకుందాం. ఈ క్యాన్ లంగాని మనమైతే మల్టీపర్పస్గా కూడా యూస్ చేసుకోవచ్చు. లాంగ్ ఫ్రాక్స్ మీద కూడా యూస్ చేసుకోవచ్చు, అలాగే హాఫ్ సారీస్, క్రాప్ టాప్స్ మీద కూడా యూస్ చేసుకోవచ్చు. ఇదైతే స్టిచ్చింగ్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ పీసెస్ని అటాచ్ చేసుకుందాం. ఇవి 4 పీసెస్. ఫస్ట్ మిడిల్లో జాయింట్ పీస్ ఉంది కదా ఫ్రెండ్స్, 2 పీసెస్ వస్తాయి. ఇవైతే ఈ 2 పీసెస్కి మిడిల్ ఒక పీస్ అయితే తీసుకుని ఈ 4 పీసెస్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, వీటిలో 2 పీసెస్ని వీటిని అటాచ్ చేసుకుందాం. క్రాస్కి క్రాస్ వైపున అటాచ్ చేసుకోవాలి. ఈ పీస్ ఇది క్రాస్ వైపే, ఇది క్రాస్ వైపునే అటాచ్ చేస్తున్నాను. రీసెంట్గానే మన ఛానల్లో బ్లౌజ్కి డబల్ పైపింగ్ ఎలా వేసుకోవాలో ఫుల్ వీడియో పోస్ట్ చేశాను, వెళ్ళి చూసేయండి. ఇప్పుడు మరో స్టిచ్ వేసుకుందాం. ఇప్పుడు మరో పీస్ని కూడా అటాచ్ చేసుకుందాం. సేమ్ ఇదైతే ఎలా వేసామో సేమ్ ఇది కూడా అదే విధంగా ఇటు సైడ్ నుంచి వేసుకుని స్టిచ్ చేసుకుందాం. ఇక్కడ వీడియో లెంత్ అవుతుందని చూపించట్లేదు. ఇక్కడ మనం అయితే 6 పీసెస్ని అటాచ్ చేసుకున్నప్పుడు ప్రతి పీస్కి కూడా డబల్ స్టిచ్ వేసుకోవాలి. అలా వేసుకుంటే స్టిచ్చెస్ అయితే ఊడిపోకుండా ఉంటాయి. మనం క్యాన్ లంగా ఇలానే కాకుండా అంబ్రెల్లా షేప్లో కూడా కటింగ్ చేసుకుని క్యాన్ అటాచ్ చేసుకోవచ్చు. మీకు ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఒక సైడ్ అయితే స్టిచ్చింగ్ అయిపోయింది ఫ్రెండ్స్. సేమ్ ఇవైతే ఎలాగా 3 పీసెస్ జాయిన్ చేసామో సేమ్ అదే విధంగా ఇప్పుడు ఇది ఫ్రంట్ సైడ్ అయితే బ్యాక్ సైడ్ కూడా సేమ్ ఈ 3 పీసెస్ని ఎలా అటాచ్ చేసాము సేమ్ అదే విధంగా ఆ 3 పీసెస్ని కూడా అటాచ్ చేసుకుందాం. ఈ 3 పీసెస్ కూడా అటాచ్ చేయడం అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఫ్రంట్ బ్యాక్ పీసెస్ అయితే అటాచ్ చేసుకున్నాం కదా, ఈ 6 పీసెస్ని వన్ సైడ్ అయితే అటాచ్ చేసుకుందాం. బిగినర్స్ ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే మీకు ఏమైనా స్టిచ్చింగ్ వీడియోస్ కావాలి అంటే కామెంట్ చేయండి, ఆ వీడియోస్ కూడా నేను పోస్ట్ చేస్తాను. అలాగే షార్ట్స్లో కూడా రీసెంట్గా స్టిచ్చింగ్ చేసిన బ్లౌజెస్ కలెక్షన్ అయితే ఉంది, వెళ్ళి చూసేయండి. ఇప్పుడు నడుము బెల్ట్ని కూడా స్టిచ్ చేసుకుందాం. ఇదైతే జాయింట్ పీస్ వచ్చింది కదా ఫ్రెండ్స్, దీన్ని అటాచ్ చేసేసుకుందాం. ఫస్ట్ అయితే మనం ఈ నడుము బెల్ట్కి బందులనే కాకుండా ఎలాస్టిక్ని కూడా యూస్ చేసి స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఎలాస్టిక్ అటాచ్ చేసుకునేటప్పుడు అయితే మనం నడుము లూజ్ అయితే ఎంత అయితే వచ్చిందో ఆ లెంత్లో మనం 5 or 6 ఇంచెస్ వరకు లెస్ చేసుకుని ఎలాస్టిక్ని యూస్ చేసుకోవాలి. అటాచ్ చేయడం అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇటు సైడ్ అయితే కోరా ముక్క వచ్చింది మనకి. ఈ కోరా రావడం వల్ల ఇక్కడ స్టిచ్చింగ్ చేయని అవసరం లేదు. ఇటు సైడ్ అయితే కోరా లేదు, ఇక్కడ ఫోల్డింగ్తో ఒక స్టిచ్ వేసుకుందాం. ఇలా డబల్ ఫోల్డింగ్ పెట్టుకుని ఒక స్టిచ్ అయితే వేద్దాం.
ఇప్పుడు ఈ పీస్ని ఇలా సెంటర్కి ఫోల్డింగ్ పెట్టుకుని ఈ సెంటర్ మార్కింగ్ చోటన టక్స్ ఇచ్చుకోవాలి. ఇప్పుడు ఈ స్టిచ్చింగ్ వేసాం కదా ఫ్రెండ్స్, ఈ పైన మనం ఈ 6 పీసెస్ని జాయిన్ చేసిన ఫ్యాబ్రిక్ ఉంది కదా, ఈ ఫ్యాబ్రిక్ని ఇది స్టిచ్ చేసిన వైపు లోపల వైపు, ఇది రైట్ సైడ్ని ఈ రైట్ సైడ్ వైపుకి ఇలా వచ్చేలాగా స్టార్టింగ్ నుంచి ఇలా ఎడ్జెస్ కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకుని 1/2 ఇంచ్ ఖర్చుతో స్టిచ్ చేసుకుందాం. ఒక్కో పీసెస్కి ఒక్కో ఫ్రిల్ అయితే పెట్టాలి ఫ్రెండ్స్. 6 పీసెస్ వచ్చినాయి కదా, 6 పీసెస్కి 6 ఫ్రిల్స్ వచ్చేలాగా పెట్టుకుంటూ స్టిచ్చింగ్ చేసుకోవాలి. మనం మిడిల్లో ఇక్కడ టక్ ఇచ్చాం కదా, ఈ టక్స్ దగ్గరికి మనం 3 పీసెస్ జాయిన్ చేసాం కదా. ఇప్పుడు ఇది ఫ్రంట్ సైడ్, ఇది బ్యాక్ సైడ్. ఈ పీసే ఇక్కడ అటాచ్మెంట్ అయితే ఇది అటాచ్ చేసిన ఇది ఈ టక్ దగ్గరికి రావాలి. ఒక్కో పీస్కి ఒక్కో ఫ్రిల్ అయితే పెట్టుకుంటూ రావాలి. మిడిల్లో అయితే జాయింట్ పీస్ వచ్చింది కదా, ఆ జాయింట్ పీస్ దగ్గర అయితే 2 ఫ్రిల్స్ పెట్టుకుని స్టిచ్ చేసుకోవాలి. మీలో ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది. అలాగే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ స్టిచ్చింగ్ది ఇక మనం టక్స్ ఇచ్చిన చోటకి కరెక్ట్గా అయితే వచ్చింది. ఇది ఇప్పుడు ఫ్రంట్ సైడ్ అయితే స్టిచ్చింగ్ అయిపోయింది. బ్యాక్ సైడ్ కూడా సేమ్ అదే విధంగా ఒక్కో పీస్ దగ్గర ఒక్కొక్క ఫ్రిల్ పెట్టుకుంటూ స్టిచ్ చేసుకుందాం. నడుం బెల్ట్కి ఈ 6 పీసెస్ని అటాచ్ చేసేసుకున్నాను ఫ్రిల్స్ పెట్టుకుంటూ. ఇప్పుడు బెల్ట్ని ఒక 1/2 ఇంచ్కి ఫోల్డింగ్ పెట్టుకుని ఈ ఖర్చు లోపల వైపుకు ఉండేలాగున సేమ్ నేను ఎలా అయితే పెడుతున్నాను ఫ్రెండ్స్ అదే విధంగా ఫోల్డింగ్ పెట్టుకుంటూ బెల్ట్ని స్టిచ్ చేసుకుని రావాలి. ఫోల్డింగ్ వైపు చివరన స్టిచ్ చేసుకుంటూ రావాలి. మళ్ళీ ఇంకో ఒక 1/2 ఇంచ్ ఖర్చుతో మరో స్టిచ్ వేసుకుందాం. క్లాత్ని సాగదీయకుండా 1/2 ఇంచ్ ఫోల్డింగ్ పెట్టుకుంటూ చివరి వరకు అయితే స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. నడుం బెల్ట్ అయితే స్టిచ్చింగ్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక 1/2 ఇంచ్ ఖర్చుతో ఇక్కడ స్టిచ్ చేసుకుందాం. 1/2 ఇంచ్ వెడల్పుతో మరో స్టిచ్ వేసుకుందాం. నడుం బెల్ట్ కూడా స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు లంగాకి చివరి వైపును కూడా ఒక 1/2 ఇంచ్ ఖర్చుతో డబుల్ ఫోల్డింగ్ వేసుకొని స్టిచ్చింగ్ చేసుకుందాం. త్వరలోనే మన ఛానల్లో క్రాప్ టాప్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ విత్ మెజర్మెంట్స్ ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్, అది కూడా చూడండి. ఎడ్జెస్లో కూడా స్టిచ్చింగ్ అయితే అయిపోయింది కదా ఫ్రెండ్స్. నేనైతే ఈ లంగాకి ఇటు సైడ్ అయితే అటాచ్ చేసుకోలేదు, ఎందుకంటే నార్మల్గా లంగాకి అయితే ఇక్కడ అటాచ్ చేసేసుకోవచ్చు. మనం ఇప్పుడు క్యాన్ని అటాచ్ చేయాలి కదా ఫ్రెండ్స్. దీనికి ఈ క్యాన్ కోసం నేనైతే ఎడ్జెస్లో స్టిచ్చింగ్ అయితే చేయలేదు ఫ్రెండ్స్. ఇప్పుడు మార్కింగ్ చేసుకుందాం. క్యాన్ని అటాచ్ చేయడానికి మనం కింద నుంచి పైకి మార్కింగ్ చేసుకుని ఈ మార్కింగ్ మీద ఈ క్యాన్ని స్టిచ్ చేసుకోవాలి. మార్కింగ్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనకి క్యాన్ ఇలా ఫోల్డింగ్ మీద వస్తుంది కదా, ఈ ఫోల్డింగ్ నుంచి ఇది ఎంతైతే విత్ వచ్చిందో వెడల్పు సేమ్ ఆ విత్ని ఈ లెంత్ ఎంతైతే వచ్చిందో ఫోల్డింగ్ మీద ఆ ఫోల్డింగ్కి మనం ఇక్కడ స్టిచ్చింగ్ చేసిన ఒక 1/2 ఇంచ్ అయితే నేను వదిలేసి పైకి మార్కింగ్ చేసుకుంటాను ఫ్రెండ్స్. సేమ్ ఇక్కడ మనం ఒక 1/2 ఇంచ్ వదిలేయాలి. వదిలేసి ఇది ఎంతైతే లెంత్ వచ్చిందో
అక్కడికి మార్కింగ్ చేసుకుంటున్నాను. నాకైతే ఇలా వచ్చింది ఫ్రెండ్స్ మార్కింగ్. ఈ విత్ అయితే 20.5 వచ్చింది ఫ్రెండ్స్. ఇక్కడికి ఈ 20.5కి మార్కింగ్ చేసుకుందాం. మార్కింగ్ అయితే చేసుకున్నాం కదా ఫ్రెండ్స్. ఈ మార్కింగ్స్ని డ్రా చేసుకుందాం లైన్గా. ఫ్రంట్ బ్యాక్ కూడా సేమ్ అదే విధంగా మెజర్మెంట్ పెట్టుకుని డ్రా చేసుకున్నాను. ఈ డ్రా చేసుకున్న లైన్ మీద క్యాన్ని అటాచ్ చేసుకుందాం. ఈ క్యాన్ లెంత్ అయితే 2.5 మీటర్స్ తీసుకున్నాను. క్యాన్ మిడిల్లో ఫోల్డింగ్ అయితే ఉంది కదా ఫ్రెండ్స్. ఆ ఫోల్డింగ్ సెంటర్లోకి అయితే కటింగ్ చేసుకుని 2 పీసెస్ని డివైడ్ చేసుకుని సైడ్స్ అయితే అటాచ్ చేసుకోవాలి. క్యాన్ని మిడిల్లోకి ఫోల్డింగ్ చేసిన చోటని కటింగ్ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ 2 పీసెస్ని ఇలా స్టిచ్చింగ్ చేసుకుందాం. ఇలా వీడియోలో చూపించినట్లుగా క్యాన్ కూడా డబుల్ స్టిచ్ వేసుకోవాలి. ఈ 2 పీసెస్ని అటాచ్ చేసేసుకున్నాం కదా. ఈ పీస్ని మొత్తం ఇప్పుడు ఫోల్డింగ్ చేసుకుని మిడిల్లో ఇలా డబల్ ఫోల్డింగ్ మీదే సెంటర్కి ఒక మార్కింగ్ పెట్టుకుని అక్కడ కట్ చేసుకుందాం. ఇలా సెంటర్కి ఫోల్డింగ్ పెట్టుకుని ఇక్కడ చిన్న టక్ అయితే ఇచ్చుకుందాం ఫ్రెండ్స్. ఈ కటింగ్ వచ్చి మనకి క్రాస్ లంగాలో జాయింట్ పీస్ వచ్చింది కదా ఫ్రెండ్స్. ఫ్రంట్ బ్యాక్కి ఈ కటింగ్ ఫ్రంట్ బ్యాక్ రావాలి. ఈ ఎడ్జెస్ అయితే మనకి సైడ్ క్రాస్ లంగాకి సైడ్ వైపులా ఈ 2 పీసెస్ వస్తాయి. ఇదైతే మిడిల్కి, ఇది క్రాస్ వైపు సైడ్కి. ఇప్పుడు అటాచ్ చేసేసుకుందాం. ఇదైతే మిడిల్ పీస్ ఫ్రెండ్స్. మిడిల్ పీస్లో సెంటర్కి ఒక మార్కింగ్ అయితే చేసుకున్నాను. ఈ మార్కింగ్ దగ్గరే మనం టక్ ఇచ్చింది ఇది ఇలా రావాలి. ఇదంతా ఫ్రిల్స్ పెట్టుకుంటూ స్టార్టింగ్ నుంచి ఇదంతా ఫ్రిల్స్ పెట్టుకుని ఆ టక్ ఇచ్చింది ఇక్కడ దాకా స్టిచ్ చేసుకుందాం. ఇక్కడ నేనైతే అప్రాక్స్గా ఒక్కొక్క ఫ్రిల్ 3 ఇంచెస్కి అయితే ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్చింగ్ అయితే చేసుకుంటున్నా. ఫ్రిల్స్ అయితే ఒక ఫ్రిల్ అయితే అటువైపుకి, ఒక ఫ్రిల్ ఇటువైపుకి. మనకి స్కూల్ ఫ్రాక్స్కి ఫ్రిల్స్ పెడతారు కదా ఫ్రెండ్స్, ఆ సేమ్ అదే విధంగా ఫ్రిల్స్ పెట్టుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా పెట్టడం వల్ల మనకి ఇంకా బోన్సీగా వస్తుంది. అందుకని ఇలా పెట్టుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ఒక ఫ్రిల్ అయితే పాదం వైపుకి వచ్చేలాగా, మరో ఫ్రిల్ అయితే మన వైపుకి వచ్చేలాగా ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టుకుంటూ మార్కింగ్ వరకు స్టిచ్చింగ్ చేసుకోవాలి. నార్మల్ ఫ్రిల్స్ కన్నా బాక్స్ ఫ్రిల్స్ పెట్టుకుని స్టిచ్చింగ్ చేసుకుంటే బోన్సీ ఎక్కువగా ఉంటుంది, అలాగే ఫినిషింగ్ కూడా బాగుంటుంది. క్యాన్ మనం డ్రా చేసుకున్న లైన్ మీద కదలకుండా పెట్టుకుంటూ చివరి ఎడ్జెస్ వరకు ఫ్రిల్స్ పెట్టుకుంటూ అలా స్టిచ్ చేసుకున్నాక పైన అయితే డబుల్ స్టిచ్ వేసుకోవాలి. క్యాన్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు సైడ్ని అటాచ్ చేసుకుందాం. సైడ్ అటాచింగ్ కూడా మనం ఈ లంగా క్లాత్ని వేరేగా అటాచ్ చేసుకోవాలి. ఈ క్యాన్ పీస్ని కూడా విడిగా అటాచ్ చేసుకుందాం. ఫస్ట్ ఈ క్లాత్ని అటాచ్ చేసేసుకుందాం. ఈ 2 పీసెస్ని అటాచ్ చేసుకున్నాక అప్పుడు క్యాన్ని అటాచ్ చేసుకుందాం. నార్మల్గా అయితే ఒక లేయర్ సరిపోతుంది. ఇంకా బోన్సీగా కావాలి అనుకుంటే కనుక పైన ఇంకో లేయర్ని కూడా అటాచ్ చేసుకోవచ్చు. ఈ క్యాన్ని లోపలికి ఫోల్డింగ్ పెట్టుకుని ఎడ్జెస్లో స్టిచ్చింగ్ చేసుకోవాలి. సైడ్ అటాచింగ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు క్యాన్ కూడా డబల్ స్టిచ్ వేసుకుందాం.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను ఆన్లో పెట్టుకోండి. అప్పుడే మన ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా ఉంటారు. చూసారు కదా ఫ్రెండ్స్, క్యాన్ లంగా ఓవరాల్ లుక్ ఎలా ఉందో. ఫినిషింగ్ కూడా చాలా నీట్గా వచ్చింది. ఇదైతే ఫ్రంట్ బ్యాక్ కూడా చూడండి ఫ్రెండ్స్. మనం ఒకవేళ ఫ్రాక్ని వేసుకున్నాక ఇవ్వండి ఫ్రెండ్స్, ఇలా అయితే నిలబడుతుంది మనకి ఫ్రాక్. మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.